పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత, ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత. కాబట్టి దేవుడు వాక్యం సంధిస్తున్నారు. మీకా 6:13 మీకా 6:13 ఏంటంటే, కాబట్టి నువ్వు బాగుపడకుండా కారణము నేను నీ పాపమును బట్టి నువ్వు బాగుపడకుండా కారణం. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మోతుదును. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? మనము బాగుపడకుండా పోవడం కారణం ఎవరు వాళ్ళే. బాగుపడకుండా పోవడం కారణం ఎవరు తెలుసా? ఎవరికి వాళ్ళే. అందుకని పాపము అంతా బాగుపడలేదంట, పాపం అంతా మేలు కూడా జరగవంట. అయితే మన శక్తి, మన బలము, మన జ్ఞానం, మన తెలివితేటలు ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ పాపము ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాపము మేలు జరగకుండా ఎప్పుడు కూడా అది వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి పాపము భయంకరమైంది. పాపం ఎలాంటిది? పాతాళంలోకి దిగజారి చేయను. అందుకని దేవుడు ఏమంటాడు? పాపను రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చాను, నశించిపోయేదాన్ని వెతికి రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చానని ప్రతిసారి కూడా దేవుడు పదే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకని పాపము చేయకుండా జాగ్రత్త పడితే చాలా మంచిది. హల్లెలూయా. పాపమనగా అర్థం ఏంటి? పాపమనగా నీ తోటి సహోదరుని చాటున ద్వేషించడమే పాపము. హల్లెలూయా. నువ్వు దేవునిగా ఆరాధించకపోవడమే పాపము. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. కాబట్టి పాపమనగా వ్యభిచారం చేయడం వల్ల పాపమే కాదు, వ్యభిచారం చేయడం వల్ల కాదు, ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. మనము దేవునికి విరోధమైన ఏవి కూడా మన వాటిని నిర్మించి మనము వాటికి సాగిలపడినప్పుడు అది పాపమే. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ దేని రూపమును చేసుకునకూడదు, సాగిలపడకూడదు, పూజించకూడదని స్పష్టంగా తెలియపరుస్తున్నారు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనలో ఉన్న విగ్రహాలన్నీ కూడా మనం ఏం చేయాలి? మన హృదయంలో ఉన్నాయి అవన్నీ కూడా పారవేయాలి. మనం విగ్రహం అంటే ఏంది? మనం దేవుని కంటే ఏది కూడా ఎక్కువగా ప్రేమించిన, పిల్లగాన్ని ప్రేమించిన, ఇల్లును ప్రేమించిన, ధనాన్ని ప్రేమించిన, బంగారాన్ని ప్రేమించిన, ఇంటిని ప్రేమించినా కానీ అది దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం కాబట్టి అది విగ్రహము. కాబట్టి మనం ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. మనకి కలిగిన దాన్ని మనం ఎప్పుడు కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. దాన్ని ఏమన్నాడు? విగ్రహం అన్నాడు. కాబట్టి మనలో ఉన్నాయని మనం తీసేసినప్పుడు ఆ పాపం అంతా కూడా మనం బయట పారవేసినప్పుడు మనం క్షేమముగా ఉంటాం. హల్లెలూయా. అందుకని ఆయన మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు, మన అతిక్రమ క్రియలను బట్టి నలగొట్టబడ్డాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? రోగుల్ని స్వస్థపరచుటకు నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. ఈ లోకానికి ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నా మాట విని కూర్చుంటారో, నా మాట ప్రకారం నడుచుకుంటారో నేను వారిని బాగు చేస్తాను, వారికి మంచి స్థితిని ఇస్తాను, ఉన్నతమైన స్థానంలో నేను కూర్చోబెడతానని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. కాబట్టి బాగుపడకుండా పోవడం కారణం ఏదో తెలుసా? నేను ఆ పాపములే. పాపం ఎంతో భయంకరమైంది. పాపం చేసేటప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది, కానీ దాని యొక్క పర్యవసానం తీవ్రతగా ఉంటుంది. కాబట్టి మనము అందుకని ఏమంటున్నాడు దేవుడు? ఎవరికి శ్రమ వచ్చింది? పాపం చేసే వారికి శ్రమ. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినా కానీ, సృష్టికర్తమైన దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించినా కానీ అది పాపము. ఆ పాపం వల్ల ఏమొస్తుంది? శ్రమ రాకముందే, కష్టం రాకముందే, బాధ కలగముందే, ఆ పాపంలో నుండి నశించిపోకముందే, పాపంలోని మరణించకముందే ఏం చేయాలి? పాపమును ఒప్పుకొని మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కనికర పట్టి మన పట్ల మేలు జరిగిస్తాడు. హల్లెలూయా. 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 అందుకని ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఆయన పొందిన గాయముల ద్వారా మనం స్వస్థపడాలి. హల్లెలూయా. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఏం చేసి, ఆ స్త్రీకి 12 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగి ఉంది, రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ. ఆమె ఎన్నో తిప్పలు పడ్డది, ఎన్నో బాధపడ్డది. అయినా కానీ ఆమెకి ఎప్పుడు కూడా ఆమె రిలీఫ్ రాలేదు, ఆమె బాగుపడలేదు.
ఆమె స్వస్థపడలేదు కానీ ఎంతో సంకటపడింది. తన యొక్క ధనం అంతా ఖర్చు చేసుకుంది. తన యొక్క సంపాదనతో ఖర్చు చేసుకొని చివరికి ఏమైపోయింది? ఏమీ లేని ఒంటరిదానిగా మిగిలిపోయి చివరికి యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు ప్రభు వారు ఏర్పరచుకున్న దాసులు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది. యేసు ప్రభు వారు ఏర్పరచుకున్న దాసులు ఉన్నారు అని తెలుసుకొని ఆమె ఏం చేసింది తెలుసా? విశ్వాసం కలిగి దేవుని సన్నిధికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే ఎన్నెన్నో మేలులు ఉన్నాయి, ఎన్నెన్నో ఉపయోగకరమైన మేలుకరమైన నువ్వు పొందుకుంటావు. ఎన్నెన్నో మేలులు ఉన్నాయి. దేవుడిని ద్వేషించకూడదు, దేవుని మీద నింద మోపకూడదు, దేవుని ఏర్పరచుకున్న వారి మీద విషశంకులు చూడకూడదు, దేవుని ఏర్పరచుకున్న వారి మీద కలహములు రేపకూడదని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకనే నువ్వు బాగుపడకపోవడం కారణము నీ పాపములు అంటున్నారు. కాబట్టి పాపములు ఒప్పుకున్నప్పుడు ఏమైంది? మనం కనికరము పొందుతాం. ఈ యొక్క స్త్రీ గురించి మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 వచనం కాడ చదవండి తొందరగా. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగి ఒక స్త్రీ ఉండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగిన రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఎన్నో తిప్పలు పడదు. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. హల్లెలూయా. 32 ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూసిన. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకైన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదని పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 12 సంవత్సరాల నుంచి ఈమె పాపములోనే ఉంది, ఆ యొక్క రోగంతోనే ఉన్నది. 12 సంవత్సరాల నుంచి తెలియక ఎవరు బాగు చేస్తారు? డాక్టర్ దగ్గర అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడది, ఖర్చు చేసుకుంది, ధనం అంతా ఖర్చు చేసుకుని చివరికి సంకట పడిపోయింది. సంకటం అంటే కృంగిపోయింది. అన్ని ఖర్చు చేసుకుంది, ప్రయోజనం లేదు, డాక్టర్ వాళ్ళ ప్రయోజనం లేదని తెలుసుకుంది. చివరికి యేసుక్రీస్తు వారు పలానా చోట ఉన్నారు, యేసుక్రీస్తు దాసులు పలానా చోట ఉన్నారు, వారు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, వారు ప్రార్థన చేస్తే మేలు జరుగుతాయి అని తెలుసుకొని ఆమె అక్కడికి వచ్చింది. యేసయ్య ఉన్న చోటకి వచ్చి జనసమూహంలో కూడా కూడుకుంది. జనసమూహంలో కూడుకొని ఆయన వెనుకొని వచ్చి ఆయన వస్త్రాన్ని ఏం చేసింది? ఆయన వస్త్రము ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక శరీరంలో బాధ అంతా కూడా ఏమైపోయింది? నివారణ అయిపోయింది. నివారణ అంటే తొలగిపోయింది. హల్లెలూయా. చూడండి, ఆమె యేసుక్రీస్తు రక్షకుడు, గొప్ప దేవుడు, నన్ను రక్షిస్తాడు, ఆయన గాయము ద్వారా నన్ను స్వస్థపరుస్తాడు, నా పాపం నుంచి నన్ను విడిపిస్తాడు, నేను ఆయన ద్వారా మేలు పొందుకుంటానని గ్రహించి ఆమె ఏం చేసింది తెలుసా? ఆయన యొక్క ఉన్నచాటకు వచ్చి జనసమూహంలో వచ్చి కూర్చొని ఆయన మాటలు విని చివరికి ఆయన యొక్క వస్త్రాలని, ఆయన వస్త్రపు చెంగు ముట్టిందంటే ఏం చేయలేదు. ఏమైనా టాబ్లెట్లు ఇచ్చారా? ఏమైనా మందులు ఇచ్చారా? ఏమైనా ఫీజు తీసుకున్నాడా? ఏమైనా ధనం తీసుకున్నాడా? ఏమీ తీసుకోలేదు. అందుకని ఆయన వస్త్రములో స్వస్థత ఉంది, ఆయన గాయాల్లో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. ఒక్క మాట పలికితే చాలు ఆయన ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగల సమర్థుడు. కాబట్టి ఆయన మాట భయంకరమైనది, ఆయన భయంకరుడు, ఆయన రోషము కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఎలాగా మనం ఆరాధించాలి?
పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పవిత్రతో, పరిశుద్ధత కలిగి ఆరాధించాలి. కాబట్టి ఆమె ఆ యొక్క దేవుణ్ణి వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు బాధ ఏమైపోయింది? నివారణ అయిపోయింది. బాధ తొలగినప్పుడు ఆమె నాలో నుంచి బాధ తొలగిందని గ్రహించుకొని ఆమె తనలోని ప్రభావము వెళ్ళిపోయిందని తనలో తాను గ్రహించి, వెంటనే యేసు తనలోని ప్రభావం వెళ్ళిందని తనలో తాను గ్రహించి జనసమూహం తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగుగా ఆమె అడుగుతున్నాడు జనసమూహంలో. ఆయన తెలియదా? ఆయన సర్వంతర్యామి, సర్వ జగరక్షకుడు, సర్వ సృష్టికి ఆధారుడు, ఆకాశమందు సింహాసనమైన ఆశ్రయుడు అయిన దేవుడు. నీవు లేచుటా, నీ కూర్చుంటా, నీవు రాత్రి వేళ తిరుగుటా, నీవు పగటి వేళ తిరుగుటా, మధ్యాహ్నం వేళ తిరుగుటా దేవునికి తెలియదా? దేవునికి తెలుసా తెలీదా? దేవుడికి తెలుసా తెలీదా? దేవుడు చూస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిని కూడా. రాత్రి వేళ తిరుగులాడుచున్న వాడిని, పగటి వేళ తిరుగులాడుచున్న వాడిని, అర్ధరాత్రి వేళ తిరుగులాడుచున్న వాడిని దేవుడు ఏం చేస్తాడు? చూస్తూనే ఉంటాడు, చూస్తూ ఉంటాడు. శిక్షకు గురి కాకముందే అది విడిచిపెట్టి దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధికి రా. ఈమె దేవుని సన్నిధికి వచ్చింది, వస్త్రపు చెంగు ముట్టింది, బాధ నివారణ అయిపోయింది. చూడు ఎన్ని వైద్యుల చేత ఎన్ని రాష్ట్రాలు తిరిగిందో, ఎన్ని దేశాలు తిరిగిందో మన తల్లి. చివరికి యేసు ప్రభువారు రక్షకుడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, పాపాల నుంచి విడిపిస్తాడు, ఆయన తేర నేను మేలు పొందుకుంటానని తెలుసుకొని ఈ లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించి, ఈ లోకంలో ఉన్న వాటి వైపు తిరిగి ఇవి రక్షించలేవు, ఇవి స్వస్థత పరచలేవు, ఇవి బాగు చేయలేవు అని, వీరు బాగు చేయలేరు అని ఎవరి దగ్గరికి వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య అనగా రక్షకుడు, రక్షించే దేవుడు, బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. ఆమె బాగుపడింది. ఆమె యొక్క 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కట్టబడింది. చివరికి ఆమెను ఏమన్నాడు తెలుసా? నా కుమారి అని పిలిచాడు. ఎంత ధన్యత! ఆమె విశ్వాసం కలిగి దేవుని దగ్గరికి వచ్చింది. ఎవరైతే ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్య జనారా నా ఎద్దుకు రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. కాబట్టి దేవుడు ఈ యొక్క స్త్రీని ఏమని పిలుస్తున్నాడు? నా కుమారి అని. ఎంత ధన్యత దేవుని చేత పిలిపించుకోవడం. నీ బాధ నివారణ పోయింది, నువ్వు స్వస్థపడ్డావు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండకూడదు మనం. విశ్వాసం అంటే దేవుడి కార్యం చేస్తాడు, దేవుడి కార్యాన్ని చేస్తాడని శివముగల దేవుని వైపు మనము చూసినప్పుడు నువ్వు బాగుపడతావు, నువ్వు స్వస్థపడతావు. అప్పుడు అంటాడు, నువ్వు సమాధానం గలదానవై ఇంటికి పొమ్ము. నువ్వు సమాధానం కలిగి ఇంటికి పొమ్ము. నీ బాధ నివారణ అయింది, నీకు స్వస్థత కలిగిందని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఎంత సంతోషంగా వెళ్ళిందో చూడు. 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది, నిద్రాహారం లేకుండా, ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడి, ఎంతో ధనము ఖర్చు చేసుకొని మరి ఎన్ని బాధపడదు ఆ కుమారి, ఆ బిడ్డ ఎన్ని బాధలు పడదు. అందుకని దేవునికి ఇష్టంగా మనం ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, దేవునిగా మహిమపరచాలి, దేవునిగా ఘనపరచాలి, కీర్తించాలి. హల్లెలూయా. మరి ఈ లోకంలో ఎన్నో తిప్పలు పడి ఉంటుంది. పోని చోటకి పోయే ఉంటుంది, వెళ్ళని చోటకి వెళ్ళే ఉంటుంది. అప్పు అడగని వారిని కూడా అడిగే ఉంటుంది. అప్పు అడిగినా కానీ వారు 10 రూపాయలు లెక్క, 5 రూపాయలు లెక్క వడ్డీ ఇచ్చే ఉంటారు. చివరికి తన ఆస్తిని అంత పోగొట్టుకుంది బిడ్డ. చివరికి ఏమంటున్నాడు దేవుడు? కుమారి, నీ యొక్క స్వస్థని, నీ రోగం తొలగిపోయింది, నువ్వు స్వస్థపడు, పో, సమాధానం కలిగిదాన్ని పో అనేసరికి సంతోషంతో ఏం చేసింది? ఇంటికి తిరిగి వెళ్ళింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో తిప్పలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. ఈ లోకంలో మనం ఎలాంటి వాళ్ళం? ఈ లోకంలో మనం ఎలాంటి వాళ్ళం? ఈ లోకంలో మనము ఎలాగ నడుస్తున్నాం? మనము ప్రయాసపడుతున్నాం. ఈ లోకంలో మనం జీవ మార్గంలో నడుచుకోవాలి. ఈ లోకంలో మనం యాత్రికులం, పరదేశం. కాబట్టి మనం పరదేశి, పరలోకం వైపు మనం చూస్తూ ఈ లోకంలో యాత్ర చేయాలి. హల్లెలూయా. 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 కాబట్టి ఆయన మాట మనం వినాలి. ఆయన మాట మనం విన్నప్పుడు
శ్రమలన్నీ మన తొలగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యోధా రాజు ఉన్నాడు హిజ్కియా, యోధా రాజు ఉన్నాడు సిద్కియా. సిద్కియా పేరు మంచి పేరే పెట్టారు, కానీ సిద్కియా అంతా కూడా దేవునికి విరోధంగా నడుచుకున్నాడు. దేవునికి విరోధంగా నడుచుకున్నాడు, దేవుని సేవకులకు విరోధంగా నడుచుకున్నాడు. దేవునిగా మహిమపరచలేదు. అన్ని రాజులను ఆశ్రయించాడు. యూదా అనగా స్తుతి చేయడము, స్తుతించడం యూదా అనగా. ఈ సిద్కియా పేరు కూడా మంచి పేరు పెట్టుకున్నాడు, యెహోవా నా బలమని. యెహోవా నా బలమని పెట్టుకున్నాడు, కానీ మంచి పేరు పెట్టుకుంటారు, కానీ పేరు దక్కట పేరు బ్రతకడుగా జీవించరు. అందుకని పేరులో నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని మీరు చెడు మార్గంలో విడిచిపెట్టిన యెడల నేను ఆకాశంలోనే నేను మీ ప్రార్థన ఆలకించి మిమ్మల్ని నేను స్వస్థపరుస్తాను అంటాడు. ఆయన ఆకాశంలో చూడ చెడు చేసేవాడిని చూస్తుంటాడు, కీడు చేసేవాడిని కూడా చూస్తుంటాడు, మేలు చేసేవాడిని కూడా చూస్తుంటాడు. కాబట్టి చెడుని విడిచిపెట్టకుండా పేరు పెట్టుకున్న మాత్రం ప్రయోజనం ఉండదు. ఏ పేరు పెట్టుకున్నా ఏమైంది, ఏ పేరు పెట్టుకున్నా ఏం కాదు. పేరు మీద పేరు లేదు, కానీ ప్రవర్తనలో మార్పు రావాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. గొప్ప దేవుడని తెలుసుకోవాలి. ఈ సిద్కియా తెలుసుకున్నాడు. తెలుసుకొని కూడా దేవునిగా మహిమపరచలేదు. ఏం చేశాడు తెలుసా? ఇర్మియా ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుడి చేత ఏర్పరచుకున్నవాడు. ఏర్పరచుకుని ఇర్మియా అన్నాడు, అయ్యా నువ్వు ఆ యొక్క కీడు నుంచి తప్పించబడాలంటే, నీ యొక్క రాజ్యము ఆ యొక్క బబులోను రాజు నెబుకద్నెజరు నుంచి నువ్వు తప్పించబడాలంటే, నీ రాజ్యము క్షేమంగా ఉండాలంటే నువ్వు లోబడమని చెప్పాడు. లోబడమని చెప్పాడు అంతే. సిద్కియాకి చెప్తే ఒక ప్రవక్త దేవుని సేవకుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు బబులోను రాజుకి నెబుకద్నెజరుకి లోబడు. నువ్వు లోబడితే నీ రాజ్యానికి క్షేమము, నీ పిల్లలకు క్షేమము, నీ దేశానికి క్షేమము, నువ్వు పరిపాలన క్షేమం ఉంటుందని చెప్పాడు. ఆయన ఇర్మియా మాట వినకుండా ఏం చేశాడు తెలుసా? ఇర్మియా మాట వినకుండా ఇర్మియా మాటను త్రోసివేశాడు. దేవుని సేవకుల మాట త్రోసివేశాడు. ఈయనేంద్ర మాకు చెప్పేది, ఈయన చెప్పడానికి మా మధ్యలో ఉన్నాడా అని ఇర్మియాని ద్వేషించాడు. ద్వేషించినప్పుడు అప్పుడు బబులోను రాజు రానే వచ్చాడు. చూద్దాం. హల్లెలూయా. ఇర్మియా 38:20. ఇర్మియా 38:20. ఇర్మియా 38:20. అందుకు ఇర్మియా వారు నిన్ను అప్పగింపరు. అందుకు ఇర్మియా ఏమంటున్నాడు? ఇర్మియా ఎవరు? దేవుని యొక్క సేవకుడు, గొప్ప ప్రవక్త. ఏమని చెప్తున్నాడు? వారు నిన్ను అప్పగింపరాయా? నువ్వు బ్రతికి బాగుగానున్నట్లు నేను నీతో చెప్పుచున్నానయ్యా. సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించు అంతే. ఏమని చెప్తున్నాడు? అందుకు ఇర్మియా వారు నిన్ను అప్పగింపరు. నీవు బ్రతికి బాగుపడినట్లు నేను నీతో చెప్పుతున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటను వినమన్నాడు కానీ ఆచరించమనలేదు. విను. అది మంచిదా చెడ్డదా విను. ముందల ఫస్ట్ చెవులు ఉన్నాయి కదా, దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, ముందల వినమన్నాడు అంతే. నువ్వు బాగుపడతావయ్యా. ఆ బబులోను రాజు వచ్చాడు అనుకో, బబులోను అధిపతులు వచ్చారనుకో, నేనేం చేస్తానో తెలుసా? నీ యొక్క స్త్రీలని, నీ పిల్లల్ని, అధిపతుల్ని అంతను కూడా తీసుకొని పోతారు. నువ్వు అతనికి లోపడ్డావనుకో, నీకు క్షేమేమో ఉంటుంది, కానీ నీకు అపాయం కలగదని మంచి ఆలోచన దేవుడి ద్వారా ఇర్మియాకి చెప్తే ఈ యొక్క సిద్కియా వినరు. మూర్ఖ ప్రవర్తించేవారు. మూర్ఖంగా ఉన్నవారిని రోడ్లో దంచివేసిన వారి మూర్ఖత పోదంట. అందుకని మూర్ఖులు ఏం చేస్తారు? మూర్ఖంగా ప్రవర్తిస్తారు. మూర్ఖుల్ని రోడ్లో దంచినా కానీ వాళ్ళ మూర్ఖత పోదంట. కాబట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మూర్ఖులైనా మార్చగలడు. ఈ సిద్కియాకి
దేవుని సేవకుడు చెప్పాడు, లోబడు, నీకు శ్రమ తప్పిద్దని చెప్పినా కానీ వెళ్ళినప్పుడు బొబులోను రాజు వచ్చాడు. వచ్చి చూడండి 22 వస్తుంది. యూదా రాజనగరులో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యొద్దకు కొనుపోబడెను. అలాగు జరుగుగా ఆ స్త్రీలు నిన్ను చూసి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయం పొంది ఉన్నారు. నీ పాదములు దిగబడి ఉండగా వారు వెనుక తీసి ఉన్నారు. నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీయుల యొద్దకు కొనుపోబడుదురు. నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలక బబులోను రాజు చేత పట్టబడేదవు గనుక ఈ పట్టణమును అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమగుదు అని అందుకు సిద్కియా ఇర్మీయాతో ఎట్లను నువ్వు మరణశిక్షను అందుకున్నట్లు ఈ సంగతులను ఎవరికి తెలియని. మళ్ళీ చూడు, ఒక రాజు అయి ఉన్నాడు, దేవుని ప్రవక్త, దేవుని యాజకుడు మధ్యలో ఉన్నాడు, చెప్తున్నాడు, అరే నాయన నువ్వు శత్రువు చేతిలో పడొద్దయ్యా. యెహోవా దేవుడు చెప్పాడు, యెహోవా దేవుడు నాకు దేవుని సేవకునికి చెప్పాడు. చెప్పినప్పుడు వినాలి కదా, వినలా. ఏమైపోయాడు? శత్రువులు వచ్చారు, పిల్లలందరినీ తీసుకుపోయారు, భార్యను తీసుకుపోయారు, తన ఖరీదంతా కూడా అగ్నితో కాల్చి తీసుకెళ్ళాడు. అందుకని లోబడిన వాళ్ళని వారికి శ్రమ. యెషయా 31 ఉంటుంది. కాబట్టి లోబడిన వాళ్ళ వారికి శ్రమ. ఎవరైతే లోబడతారో, ఎవరైతే లోబడి మాట ప్రకారం నడుచుకుంటారో వాళ్ళు శ్రమల నుంచి తప్పించబడతారు, అగ్ని నుంచి తప్పించబడతారు. రేపు అగ్ని ఉంది, అగ్ని 7 అగ్ని ఉంది. రేపు ఆయన ఉగ్రత కురిపించబోతున్నాడు. ఆయన కోటి సూర్యకాంతి తేజోమయుడు, కోట్లాది కొలది దేవదూతలు రానే ఉన్న దేవుడు, యేసుక్రీస్తు రక్షకుడు, గొప్ప దేవుడు. ప్రయాసపడి భారం వహిస్తున్న జనులారా, నా యొద్దకు రండి, నేను రక్షిస్తాను, నిన్ను నరకంలో నుంచి, పాతాళంలో నుంచి, నిత్య నరకాగ్ని తప్పిస్తానని ఇప్పుడు దేవుడు సమయం ఉండగానే దేవుడు ఏం చేస్తున్నాడు? తన సేవకుల ద్వారా ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిద్కియాకి చెప్పాడు, అయ్యా నువ్వు బాగుపడతావు నాయన, లోబడయ్యా. లోబడితే ఏమో తప్పే ఉంది? లోబడితే తప్ప? పిల్లల తల్లిదండ్రులు లోబడితే తప్ప? భార్య భర్తకు లోబడితే తప్ప? తల్లిదండ్రులు పిల్లల మాట వినాలా? పిల్లల తల్లిదండ్రుల మాట వినాలా? పిల్లలే తల్లిదండ్రుల మాట వినాలి. అప్పుడు భూమి మీద వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు, బాగుపడతారు. పిల్లల తల్లిదండ్రుల మాట వింటే బాగుపడతాం. భార్య అయితే భర్త మాట వింటే ఆ కుటుంబము బాగుపడింది. బాగుపడాలంటే మనం ఏం చేయాలి? లోబడి మంచి మనసు ఉండాలి. బాగుపడకుండా పోవడం కారణం ఏంటో తెలుసా? గర్వము, అహంకారము, పొగరు ఇవన్నీ ఉంటే లోబడనీయు. కాబట్టి మనము లోబడే మంచి మనసు కలిగి ఉండాలి. లోబడిన పిల్లలకే శ్రమ, కానీ లోబడే పిల్లలకి శ్రమ కాదు. లోబడే పిల్లలనే దేవుడు ఆశ్రయిస్తాడు, దీవిస్తాడు. ఈ సిద్కియా దేవుని సేవకు లోపడలేదు, దేవుని మాటకు లోపడలేదు. కాబట్టి తనకు తానే ఏం చేశాడు? తనకు తానే శ్రమ తెచ్చుకొని ఉండాలి. తనకు తానే శ్రమ తెచ్చుకొని చివరికి ఏమైపోయాడో తెలుసా? బబులోనికి తీసుకెళ్లారు. బబులోనికి తీసుకెళ్లి అక్కడ తీవ్రంగా శిక్షించాడు. బబులోను రాజు శిక్షించి ఏం చేశాడో తెలుసా? తన కళ్ళ ఎదుటే ఏం చేశాడు? తన కుమారుల్ని తన కళ్ళ ఎదుటే తన కుమారుని చంపించాడు. తన కళ్ళ ఎదుటే జైల్లో వేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. హల్లెలూయా. అప్పుడు 7వ వచనం చదువు. 39 7వ వచనం. అంతటా అతడు పైన 6వ వచనం. బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట సంపించెను. మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరినీ సంపించెను.
అంతటా అతడు సిద్కియా కనుడు ఊడదీయించి అతని బబులోనుకు తీసుకొని పోవుటకే సంఖ్యలతో బంధించేదను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎంత ఘోరం జరిగిపోయిందో. ఒక దేవుని సేవకుడు, ఒక దేవుని ప్రవక్త మన మధ్యలో ఉన్నాడే కలహములు రేపటం, జగడాలు రేపటం, భేదాలు కలుగు చేయటం, కుట్ర కుతంత్రాలు చేయటం చూస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఒకనొక దినము దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని ఉగ్రత, దేవుని కోపము పెళ్ళున దుష్టుల తలపైకి దిగిపోద్ది. బబులోను రాజు ఏం చేశాడు? బిబ్లా పట్టణానికి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళి ఏం చేశాడు? తన కుమారులని ఇద్దరిని చంపేసేసాడు. చూడండి, సిద్కియా లోపడలేదు. లోబడి ఉంటే అంత మంచి బాగుండేది. లోబడకుండా కుమారులు పోగొట్టుకోవడం కాకుండా చివరికి ఏమైపోయాడు? గుడ్డివాడైపోయాడు. ప్రియదేవుని బిడ్డ, గుడ్డితనం ఏం చేసింది? లోపడకుండా చేసింది. కుమారులు పోగొట్టుకున్నాడు, చివరికి భార్యలు పోగొట్టుకున్నాడు, పిల్లలు పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అధిపతులు పోగొట్టుకున్నాడు. తనకు కలిగినంత యోధా దేశంలో ఉన్న సమస్తమును కూడా పోగొట్టుకొని చివరికి ఎలాగున్నాడు? నిరాహారుడిగా ఉండిపోయాడు. నిర్జీవమైన వాడిగా ఉండిపోయాడు. నిర్జీవం అంటే నిర్జీవం అన్నాడు. ఇప్పుడు ఏమైనా చేయగలుగుతాడు? వాళ్ళలో ఏం లేదు. వాళ్ళు కనులు లేవు, వాడు చేయడానికి కూడా శక్తి సాలదు. వాడు ఎలాంటి వాడు? ఒక రాయి లాంటి వాడే. వాడు కనులుండి చూడలేడు, నోరుండి పలకలేడు, కాళ్ళుండి చూడలేడు. వాడు చేయగలుగుతాడు. ఇప్పుడు వాడు కన్నులు తీసినప్పుడు ఎవరు నడవగలుగుతారా? నడవగలలేదు. వారు ఎలాంటి వారు? బ్రతికొండా చనిపోయిన కింద లెక్కే. కాబట్టి తనంతా తానే ఏం తీసుకున్నాడు? తన కుటుంబానికి కీడు తప్పించుకున్నాడు. తన కుటుంబాన్ని బాధ తెచ్చుకున్నాడు. తన కుమారులు పోగొట్టుకున్నాడు. చివరికి తన కన్నులు కూడా ఓడబెరికిపోయాయి. చివరికి తన యొక్క భార్యలు కూడా ఎవరి శత్రువు యొక్క రాజులు వచ్చి పట్టుకొని పోయారు. ప్రియదేవుని బిడ్డ, ఆ మాట దేవుని సేవకుడి మాట ఉంటే ఏమైంది? మన మధ్యలో దేవుని సేవకుడు ఉంటే ఏమైంది? నీకేమైనా బంగారం పోయిందా? నీ ఆస్తి ఏమైనా పోయిందా? ఏమైనా పోయిందా? దేవుని సేవకుడు ఉంటే నువ్వేది నాకు చెప్పేది అని ఇర్మియాని ద్వేషించాడు. ప్రియబిడ్డ, దేవుని ఏర్పరచుకున్న వారిని, దేవుని చేత అభిషేకించబడిన వారిని మీకు తెలియదు. అది తెలుసుకోండి. ద్వేషించవద్దు. చాటును కూడా దేవుని ఏర్పరచుకున్న వారిని కలహం రేపవద్దు. కీడి చేసే మనసు కూడా ఉండకూడదు. ప్రియబిడ్డ, దేవుడు చూసుకుంటాడు కదా. దేవుడికి చాలా సహనం ఎక్కువ, తెలుసా? మనకైతే సహనం ఉండదు. మన సహనం లేకుండా ఏం చేస్తాం? తొందరపడతాం. మనం తొందరపడాల్సిన పని లేదు. తొందరపడి నడుచువారు దారి తప్పిపోతారని వాక్యం సెలవిస్తున్నాం. తొందరపడాల్సిన పని లేదు. దేవుడు సమస్తంలో ఎవరికి చెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. దేవుడే చూసుకోవడం. యెహోవా ఈరే. సిద్కియా దేవునికి లోపడలేదు, సేవకు లోపడకుండా తన బాధ తాను తెచ్చుకొని చివరికి గుడ్డివాడిపోయాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట విందాం, దేవుని సేవకుల మాట విందాం, దేవుని సేవకుల మాట విని ప్రార్థన చేయించుకుందాం. నీ కలిగిన రోగాలు కానీ, నీ కలిగిన బాధలు కానీ దేవుడు తొలగిస్తాడు. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చెప్పుకొని మనం ముగించుకుందాం. 2 రాజులు 5:10. 2 రాజులు 5:10. ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము. 7 మార్లు స్నానం చేయము. నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడవుదని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. అందుకు నయమాను చాలు. ఎలీషా దగ్గరికి ఎవరు పంపించాడు? సిరియా రాజు. సిరియా దేశమునకు నయమాను ఒకడు ఉన్నాడు. సిరియా రాజు దగ్గర సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉన్నాడు. వాడు రాజు కింద అధిపతి. వాడికి ఏమొచ్చింది?
ఏమొచ్చింది వాడికి? ఏమొచ్చింది వాడికి? చెప్పు. కుష్ఠరోగం వచ్చింది. రోగాలు అనేక రోగాలు ఉంటాయి తెలుసా? ఆ రోగాల్లో ఇది కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని పూర్వకాలంలో ప్రజల మధ్య ఉంచేవాడు కాదు, జనం మధ్య ఉంచేవాడు కాదు. వీరిని ఎక్కడ ఉంచేవాడు? ఊరి బయట ఉంచేవాడు. ఇలాంటి అపవిత్రమైన రోగం కలిగినప్పుడు రావాలి కదా ఒక సైన్యాధిపతి, శతాధిపతి అనగా ఒక సైన్యానికి 100 మందికి అధిపతి అయినప్పుడు కూడా ఒక చిన్నది చెప్పింది నయమాను. ఆయన సిరియా దేశంలో ఆయన ఏలినవాడు సోమరోడు పట్టణంలో ప్రవక్త ఏలినవాడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలితో నయమాను రాజునందుకు ఇజ్రాయెల్ దేశం చిన్నది చెప్పిన మాట అతనికి తెలియజెప్పగా సిరియా రాజు నేను ఇజ్రాయెల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదని ఆజ్ఞించాను. కనుక అతడు మరి ఈ చిన్నది చెప్పింది ఏమని చెప్పింది? పలానా దేశంలో ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుని సేవకుడు ఉన్నాడు, ఆయన కనుక ప్రార్థన చేస్తే నీ కుష్ఠరోగం పోయింది అని చెప్తే మరి ఈ యొక్క సిరియా రాజు సైన్యాధిపతి వెళ్ళకుండా ఒక దూతను పంపించాడు. దూతను పంపిస్తే దూతకి ఏం చెప్పాడు? నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయి, నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధులవుతా అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. చూడు, ఎలీషా దేవుని యొక్క సేవకుడు ఏమని చెప్పాడు? నువ్వు బాగుపడతావయ్యా, నీ రోగము నివారణ అయిపోద్ది. యోర్దాను నదిలో 7 మార్లే మునుగు, 7 మార్లే మునగమన్నాడు. అంతేగాని ఏం చేయమనలేదు కదా. 7 మార్లు మునగమంటే ఈ దాసుడు వెళ్ళి చెప్పాడు. ఈ దాసుడు చెప్పి అయితే అతని దాసుడు ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన నువ్వు చేయకుందవా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పాడు. అతను పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడైన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క శుద్ధుడు అవతలకి ముందు యోర్దాను నదిలో నువ్వు మునగమంటే ఇతరులో అహంకారము గర్వము వచ్చి ఏమన్నాడు తెలుసా? మా దేశంలో నదులు లేవా? మా యొక్క సిరియా దేశంలో నదులు లేవా? ఆ యోర్దాను నదిలోనే మునగాల. యోర్దాను అనగా దాన్ని యోర్దాను అనగా అర్థం ఏంటంటే తీసివేయట, బాగు చేయట, పవిత్రపరచుట అనే అర్థము యోర్దాను అనగా. యోర్దాను నదిలో యేసు ప్రభు వారు కూడా బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన పైన దిగిపోయింది. ఆ యోర్దాను అనగా పవిత్రపరచుట, పరిశుద్ధపరచుట, పాపమంతా తీసివేయట. కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, పసిపిల్లవాని దేవాలయం వచ్చింది, నువ్వేం చేసే పని లేదంటే ఏం చేశాడు తెలుసా? నువ్వు నా మీద చేయబెట్టి ప్రార్థన చేస్తావు అని నేను ఇక్కడికి వస్తే నువ్వు యోర్దాను నదిలో మునగమంటావేంది? గర్వంగా మాట్లాడుతున్నారు. అందుకని ఇందాక మనం వాక్యం చదివిన 75 కీర్తన. గర్వంగా మాట్లాడుకుడి, పొగరబట్టి మాట్లాడుకుడి, అవి భక్తిహీనులకు తగును. గర్వంగా మాట్లాడకూడదు, పొగరబట్టి అసలు మాట్లాడకూడదు. భక్తిహీనత అంటే భక్తి లేని వారు లోపల ఏం చేస్తారు? క్రోధం ఉంచుకుంటారు, పగ ఉంచుకుంటారు. భక్తి లేని వారు కలహాలు ఉంచుకుంటారు. కాబట్టి అవి భక్తిహీనులకు తగునన్నాడు. ఈ భక్తిహీనుడు భక్తి లేదు కాబట్టి ఏమన్నాడు? మా దేశంలో నదులు లేవా? మా దేశంలో ఎన్ని నదులు ఉన్నాయి అని. మా నదులైన అబానాయనను పర్పూరును ఇజ్రాయెల్ దేశంలో నదుల కంటే శ్రేష్టము కావా? వాటిలో స్నానం చేసి శుద్ధిని పొందలేనా అనుకుని రౌద్రుడే తిరిగి వెళ్ళిపోయాను. చూడండి, దేవుడు చెప్పాడు, దేవుడి సేవకుడు చెప్పాడు, నువ్వు నదిలో వెళ్ళి 7 మార్లు మునిగయ్యా నువ్వు అని ఒక్క మాట చెప్పాడు అంతే. నువ్వు చేయాల్సిన పని ఏది లేదు. నువ్వేం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి మోకరించి దేవుని సన్నిధిలో ఆనందం అనుభవించు, స్తుతించు, గణపరుచు. నువ్వు ఏం అప్పించాల్సిన పని లేదు, నీ ఏమి కొట్టాల్సిన పని లేదు,
నీ ఏమి అర్పణలు అర్పించాల్సిన పని లేదు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మాట విను. మాట వింటే శ్రేష్టము. మాట వినకుండా రౌద్రుడే వెళ్ళిపోయాడు. రౌద్రుడే వెళ్ళిపోతే ఏమైంది? ఎవరి కోపం వాడికే నష్టం కలిగింది. కోపం ఏమైంది? నష్టం కలిగింది. కోపపడకూడదు. కోపపడేవాడు పాపము చేయకూడదని అర్థం. కాబట్టి కోపపడినప్పుడు కూడా మనం సూర్యుడు అస్తమించడానికి కోపాన్ని విడిచిపెట్టాలంట. కాబట్టి మనం ఏం చేయాలి? మనము దేవుడి సేవకుడు చెప్పినట్టు మనం మాట వింటే బాగుపడతాం. హల్లెలూయా. అంతేగాని మన మధ్య ఒక దేవుడి సేవకుడు ఉన్నాడే, ఒక అభిషిక్తుడు ఉన్నాడే, ప్రార్థించుకుందాం, మన పిల్లల కొరకు ప్రార్థించుకుందాం, మన కుటుంబం కొరకు ప్రార్థిస్తుందాం, మనకు విరోధంగా ఏం మాట్లాడతలేదే, మనకు విరోధంగా ఏం ప్రవర్తించట్లేదే, మనకి విరోధంగా ఏం మాట్లాడతలేదే, మనకి కలిగిన ఏం దోసుకోవట్లేదే, మనకి కలిగిన ఏమి దొంగిలించట్లేదే. ఒక మాట మంచి మాటలే కదా మాట్లాడుతున్నాడు. అది మంచిగా చెడు అని మనం గ్రహిస్తే ఎంతో మంచిది కదా. మనం మంచిది చెడుది గ్రహించాలి కదా. ఏది మంచిదో ఏది చెడుదో గ్రహించు. అప్పుడు నీ జీవితం బాగుపడుద్ది, నీ బ్రతుకు బాగుపడుద్ది, నువ్వు బాగుపడతావు, నీకు మేలు జరిగింది, నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క సిరియా రాజు గర్వంతో వెళ్ళిపోయాడు. మళ్ళా ఆ దాసుడు అన్నాడు, ఏమైందయ్యా నీకు? 7 మార్లు మునిగి ఏమైంది? నీకేమైనా అయిందా? నీకేమైనా నీకు అభ్యంతరం ఎందుకు? నీకు కలవరపాటు ఎందుకు? ప్రకటించడే. స్వార్థను ప్రకటిస్తున్నాడు, దేవుడి గురించి, రక్షణ గురించి వాక్యం బోధిస్తున్నాడు. నీకెందుకు కలహం? అసలు నీకెందుకు అభ్యంతరాలు పడాలి? ఎవరి ద్వారా అభ్యంతరాలు వచ్చినా వాడి శ్రమని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ప్రేమిడ ప్రతిసారి కూడా దేవుడి పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా మాట్లాడుతున్నారు. ఎవరి ద్వారా అభ్యంతరాలు వచ్చిన వాడికి శ్రమ, ఎవరి ద్వారా కలహాలు రేపుతున్న వాడికి శ్రమ, ఎవరి ద్వారా దేవునిగా మహింపరచిన వాడికి శ్రమ, దేవుని తాడి మాట దేవుని అభిషేకించిన అభిషేక్తుల కుటుంబం పైన తప్పుగా కీడుగా మాట్లాడుతున్నారు, కీడు చేయాలని ఆలోచన వారికి శ్రమ అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. కూడా దేవుడికి మేలు చేయడం కాదు, కీడు చేయడం కూడా తెలుసు. తెలీదా? మేలు చేస్తాడు దేవుడు, కీడు చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మేలు చేసేవారిగా ఉండాలి కానీ కీడు చేయకూడదు. కీడు ఎప్పుడు కూడా ఎవరికి చేయకూడదు. అసలు మనసులో కూడా మనం కీడు తెలుసుకోవడం. అసలు చాటి మాటలు కూడా మనం మాట్లాడిన పని లేదు, మాట్లాడిన అవసరం లేదు. మనం మాట్లాడేదేదో బల్ల గుద్దినట్టు, రాయి గుద్దినట్టు బయటికి మాట్లాడడం, అంతేగాని చెవులు కొరుకోవడం, మూతులు కొరుకోవడం ఇలా ఎప్పుడు చేయకూడదు. కానీ బహాటంగా మాట్లాడాలి. ఏదన్నా మాట్లాడితే అంతే, యథార్థంగా మాట్లాడు. ఈ యొక్క దాసుడు చెప్పాడు, దాసు చెప్పినా కూడా వినకుండా ఏమన్నాడు? మా దేశంలో నదులు లేవా? ఈయనే పెద్ద వచ్చాడా? ఈయనే పెద్ద చెప్పడానికి వచ్చాడని తిరిగి వెళ్ళి మళ్ళా దాసుడు వచ్చి మళ్ళీ కనుక్కొని మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేశాడు? యోర్దాను నదిలో 7 మార్లు మునిగినప్పుడు వాడి యొక్క దేహం ఏమైపోయింది? పసిపిల్ల వారి దేహం వల్ల మారిపోయింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. విన్నాడు, దాసుడు చెప్పిన మాట విన్నాడు, దైవ సేవకుడు చెప్పిన మాట విన్నప్పుడు వాడి రోగం ఏమైపోయింది? కుష్ఠరోగం తొలగిపోయి బాగుపడ్డాడు. హల్లెలూయా. సేవకుడికి ఏం తెచ్చాడు తెలుసా? సేవకుడికి ఏం తెచ్చాడు? ఒకసారి చదివి ముగించుకుందాం. 5 చదువు. 5 సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించింది నేను ఆజ్ఞించను కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారం 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజు పత్రికగా అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సందేదనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన నేను బాగు చేయమని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు ప్రతికించుటకు నేను దేవుడునా? ఒకరి కలిగిన కుష్ఠరోగం మార్పున నా ఎందుకు ఇతడు పంపుటేమి? నాతో కలమును కారణము ఇతడు ఎట్లు ఎదుగుచున్నాడు మీరు ఆలోచించలేను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకొని
సంగతి దైవజనుడు ఎలీషాకి వినపడినప్పుడు అతడు నీ వస్త్రములు ఎందుకు చెప్పుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా ఎందుకు రానిము అని రాజులకు వర్తమానం చేశాను. నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున ముందు నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై శుద్ధుడవును అని చెప్పాడు. రాజుకు చెప్పాడు, ఇజ్రాయెల్ రాజుకు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు ఎలీషా గారు. ఇజ్రాయెల్ రాజు చెప్పినప్పుడు నేను నాతో నువ్వు తగాదు పెట్టుకోవడానికా ఈ పత్రిక పంపించావు? నాతో కలహం రేపుకోవడానికా నువ్వు ఈ పత్రిక పంపించావు? నేనేమన్నా బాగు చేస్తానా? నేను నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని రాజుకు తెలియదు. రాజుకు అప్పుడు తెలియ పరిస్థితి చిన్నది. రాజు ఎలీషా గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేస్తాడు అని. ఎలీషా దగ్గరికి వస్తే చేయి పెట్టలేదు, ఏం పెట్టలేదు. నువ్వు యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే నువ్వు బాగుపడతావు అని చెప్పాడు. కానీ చేయమని పెట్టాడా? చేయి పెట్టలేదు. ఒక్క మాట చాలు, ఆయన మాట చదివితే చాలు సమస్తం ఏమైపోతాయి, సమస్తము జరిగిపోతాయి. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అన్నీ కూడా జరిగిపోతాయి ప్రియబిడ్డ. అప్పుడు రాజు అంటున్నాడు, అప్పుడు 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 అతడు తన పరివారంతో దైవసేన దగ్గరికి వచ్చి 15వ వచనం చివరగా, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి వచ్చి అతని ముందర నిలిచి అప్పుడు తన పరివారంతో కూడా వచ్చి దైవజనుల దగ్గరకు వచ్చి దైవజనుల ముందర నిలిచి చిత్తగించము, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతట తప్ప ఏ దేవుడు లేడని నేను ఎరుగుదనని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నాడు? ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఏ దేవుడు లేడు. ఆయనే స్వస్థపరిచే దేవుడు, ఆయనే బాగు చేసే దేవుడు, యేసు ప్రభువు రక్షించే దేవుడు అని ఈ యొక్క శతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ బాగయ్యాడు, ఒళ్ళు బాగైపోయింది, కుష్ఠరోగం తొలగిపోయింది. మరి దేవుడు బాగు చేశాడా? మనుషులు బాగు చేశాడా? దేవుడు బాగు చేశాడు. దేవుడే బాగు చేయాలి, కానీ మనుషుల వల్ల కాదు. ఆమె అనేక వైద్యుల తిప్పలు పడది, బాగుపడదా? ఏమైపోయింది? చివరికి యేసు ప్రభువు ఉన్నాడు, దేవుని సేవకుడు ఉన్నాడని అక్కడికి వచ్చి విశ్వాసం ద్వారా ఆ యొక్క కోటాల పాపము పొందుకొని ఆయన వస్త్రం చెక్కుముట్టినప్పుడు, విశ్వాసం ద్వారా వస్త్రం చెక్కుముట్టినప్పుడు బాగుపడ్డది. ఒక మాట సెలవిచ్చాడు, కుమారి నువ్వు స్వస్థత పొందేవని ఒక్క మాట సెలవీగలని బాగుపడది. హల్లెలూయా. సిద్కియాకు ఇర్మియా చెప్పాడు, అయ్యా నువ్వు బాగుపడతావయ్యా, శత్రువు చేతుల నుంచి నువ్వు తప్పించబడతావయ్యా, నీ పిల్లలు రక్షించబడతారయ్యా, నీ కుటుంబం రక్షించబడతాయా, నువ్వు రక్షించబడతావంటే దేవుని సేవకుడిగా లోపడలేదు. లోపడకుండా చివరికి ఏమైపోయింది? తన కుటుంబమే సర్వనాశనం అయిపోయింది. దేవుని ప్రవక్త విరోధంగా, దేవుని సేవకుల విరోధంగా మాట్లాడి శాపం తెచ్చుకోవద్దు, శ్రమ తెచ్చుకోవద్దు. నీకు అభ్యంతర కారణం ఏమైనా ఉన్నాయా? నీకేమైనా అభ్యంతరమా? నీకేమైనా కలహమా? నీతో ఏమైనా కలహం పెట్టుకున్నారా? నీతో ఏమన్నా గుద్దులాడుతున్నారా? నీకు అనవసర వాటిలో తలదూర్చొద్దు. దేవుడు ఆకాశంలో ఉన్నారు, భూమిపైన ఉన్న మనం నిన్ను నన్ను చూస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నాకేమైందిలే, ఈరోజు నేను చాటుమాటుగా ఉంటున్నాను కదా, ఏమైందిలే అనుకుంటున్నావు. దేవుడు నిన్ను నన్ను చూస్తున్న. శ్రమ రాకముందే, బాధ రాకముందే, కన్నీళ్ళు కార్చముందే, ఉన్నది పోగొట్టుకోకముందే, తల పట్టుకోకముందే జాగ్రత్తగా ప్రవర్తిస్తే మంచిది. మన ప్రవర్తన ఎంతో దేవుని ప్రీతికరంగా ఉండాలి. ఎవరు కూడా కీడు చేసే మనసు కలిగి కూడా ప్రియబిడ్డ, మేలు చేద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. సిద్కియా కనులు పోగొట్టుకున్నాడు, సిద్కియా 2 కుమారులు పోగొట్టుకున్నాడు ప్రియబిడ్డ. ఎందుకని? దేవుని సేవకులు లోపడలేదు. కానీ దేవుని సేవకునికి ఏం చెప్పాడు? వార్నింగ్ ఇస్తున్నాడు. మళ్ళా వార్నింగ్ ఇస్తున్నాడు. వాడు దేవుని ఏర్పరచుకున్న వాడిని, దేవుని ఆత్మతో అభిషేకించిన వారికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇవ్వచ్చులే కానీ నీకు వార్నింగ్ ఇచ్చే సంగతి ఉంది. నీకు దేవుడు వార్నింగ్ ఇచ్చాడంటే నీవు ఎన్ని శ్రమల్లో, బాధల్లో పడతావో, కష్టాల్లో పడతావో జాగ్రత్తగా పరిశీలించుకో. హల్లెలూయా. జాగ్రత్తగా నడుచుకుంటే మంచిది. జాగ్రత్తగా బ్రతికితే
ఎంతో మంచిది. మన బలము, మన శక్తి, మన ధనము, మన తెలివితేటలు, జ్ఞానము దేనికి పనికిరావు. అదంతా గుడ్డు సున్నా. దేవునికి ఇష్టంగా ఉండాలి. సహోదరుని ప్రేమించు, దేవుని సేవకుని ప్రేమించు, ప్రార్థించుకో. ఇంకా నీకు మేలే జరిగింది కానీ కీడు జరగదు. కీడు చేయవారికి దేవుడు విరోధి. కాబట్టి దేవునికి విరోధంగా ఉండి మనం ఏం చేయలేం. కాబట్టి దేవునికి విరోధమైన ఆలోచనని మనం విడిచిపెడదాం. దేవునికి ఇష్టంగా ఉందా, దేవుని మాట ఉందా, దేవుని సేవకులకి విరోధంగా ఏమన్నా మనం ఆలోచన చేస్తే క్షమాపణ అడుగుదాప్పుడు ప్రార్థన ద్వారా నేను క్షమిస్తాడు, నీ కుటుంబానికి క్షేమిస్తాడు, నీ బిడ్డలకు క్షేమిస్తాడు. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. తలలో ఉంచండి.